నిజంగానే అన్నదా లేదంటే మీరు ఊహించుకుంటున్నారా? మనిషి ఎదురుగానే ఉంది కదా, నా మాట అబద్ధమైతే మీరే అడగండి. వికాస్ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరి మధ్య అంత రొమాన్స్ జరిగిందా? ఇట్స్ వండర్ యునో. అవని, వికాస్ చెప్పింది నిజమేనా? నువ్వలా మాట్లాడావా? ఏం ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? మీ గురించే. అవునా? అవునా? వదలండి. మాట్లాడమ్మా. చెప్పవని. నోరు లేదా? చెప్పవేంటి? అనే ఉంటుంది. నిజం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. అవని మౌనంగా ఉంది అంటే మామయ్య చెప్పింది నిజమని అర్థం. కాబోయే భర్త నుంచి అవని చాలా కోరుకుంటుంది. అవని, మీ జంట చాలా బాగుంది. వికాస్ నీకు పర్ఫెక్ట్ జోడి. పెళ్లికి ముందు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. హ్యాపీగా ఉండండి. జరిగిందేదో జరిగింది, వదిలేయండి. ఇద్దరి పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. ఆలోచించండి. థ్యాంక్స్ బ్రో, నీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి. అవనిలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. యా వేదవతి గారు, తొందరగా మా పెళ్లి గురించి ఆలోచించండి. నా ప్రవర్తన మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ముహూర్తాలు పెట్టించే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు. సరే అండి, ఇక నేను బయలుదేరతాను. బాయ్ అవని. బాయ్, ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఇక అందరూ వెళ్ళండి. ఇరవై 24 గంటలు అవని నీడలా తిరిగే శ్రీకర్ గతం మర్చిపోవడం వల్ల అవని పెళ్లికి సపోర్ట్ చేస్తున్నాడు. లేదంటే ఇలా మాట్లాడుండేవాడే కాదు. పెళ్లిలోగా గతం గుర్తొచ్చిందంటే అంతా గందరగోళమే. మన ఇంట్లో జరిగే కామెడీలు ఏ ఇంట్లోనూ జరగవు. మన కథ సీరియల్ గా తీస్తే 1000 ఎపిసోడ్ దాటుతుంది. పద కావ్య. వికాస్తో అలా మాట్లాడావు అంటే అందరూ నమ్ముండొచ్చు, కానీ నేను నమ్మను. శ్రీకర్ గారు అనుకుని అలా మాట్లాడుంటావని నాకర్థమైంది. పాపం, చెప్పుకోలేని పరిస్థితి నీది. ఇక నీ జీవితం వికాస్తోనే అవని. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఫిక్స్ అయిపో. మరో 12 గంటలు మిగిలాయి. ఆ 12 గంటలు ఎవరితో ఉంటాడు? నీతోనా? కాదు, నాతో ఉంటాడు.
శ్రీకర్ అవనితో ఆఫీస్కి వెళ్ళకూడదు. ఎక్కువ సమయం ఆ ఇద్దరు ఒకే చోట గడపకూడదు. బావా, టైం అవుతుంది. ఆఫీస్కి బయలుదేరాలి కదా. నేను రెడీగానే ఉన్నాను అవని. ఆఫీస్కి ఇలా టీ షర్ట్తో వెళ్లేవాడివి కాదు. మరి ఫార్మల్స్ లో వెళ్లేవాడివి. అవునా? బట్టలు తీసుకుని వస్తాను, ఉండు. అవని డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను. అలా అని ఈ క్షణం ముందుకి అడుగు వేసి అడ్డుపడలేను. ఎందుకంటే నిన్న ఆఫీస్ మేనేజర్స్ వచ్చినప్పుడే అందర్నీ ఒప్పించేసింది. బావా, ఈ షర్ట్ ఈ ప్యాంటు వేసుకో, ఇన్ షర్ట్ చేసుకో. ఇదిగో. సరే అవని, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళు. పర్లేదు బావా. ఏంటి? అదే బావా, నేను ఇటు తిరుగుంటాను, నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో. ఎందుకలా? నాకు ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు వెళ్ళు. నేను చీర మార్చుకున్నప్పుడు నువ్వు రూమ్లో లేవా ఏంటి? ఏమన్నావు? ఏం లేదు బావా, ఏం లేదు. చీర అనేదో అన్నావు. చెప్పవని. ఏం లేదు అని అన్నాను కదా. సరే నువ్వు వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. నా తమ్ముడితో నా కూతురు పెళ్లి జరిపించాలనుకున్నాను, అది జరగలేదు. నా తమ్ముడు అవనిని చేసుకుందాం అనుకున్నాడు, అది జరగలేదు. చివరికి అమ్మలాంటి జాతకంతో పెళ్లికి ముందే మన ఇంట్లోకి అడుగుపెట్టిన నిహారికతో కూడా పెళ్లి జరగడానికి ఇంకా 6వ తారీఖు వరకు టైం ఉంది. అప్పుడైనా జరుగుతుందా లేదా అని నాకు అనుమానంగా ఉంది. నాకు కూడా డౌట్గానే ఉంది. ఈ మాట మాత్రం నిహారిక ముందు అనకండి. పిచ్చెక్కిన కోతిలాగా చిందులు వేస్తుంది. అసలే అవనిది పైచేయి అయిపోతుందని మూడౌట్లో ఉంది. అదిగో వస్తుంది, అందరూ సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఎందుకుండాలత్తా? మనం ఉన్న నిజాలే కదా మాట్లాడుకుంటున్నా. నా గురించేనా మీటింగ్? నీ గురించే. ఈ నిహారిక ఏదో చేసేస్తుందని అనుకున్నాం, ఏమీ చేయలేకపోతుంది అనేగా మీ మీటింగ్ యొక్క ఉద్దేశం? పెంచుమించు అలాంటిదే నిహారిక. మనసులో ఏదో మోసుకొచ్చినట్టున్నావు, ముందు అది బయట పెట్టు. అవని మీద 100 బాణాలు ప్రయోగించాను. నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చివరికి మాత్రం ఆ అవని శ్రీకర్ని తన వైపుకి తిప్పుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చూసొచ్చావని ఇంత మూడిగా ఉన్నావు? ఆ అవని నిన్న నా దగ్గర ఓ ఛాలెంజ్ చేసింది. మరో 12 గంటలు మిగిలాయి. ఆ 12 గంటలు ఎవరితో ఉంటాడు? నీతోనా? కాదు, నాతో ఉంటాడు. ఆ ఛాలెంజ్ చేసిన ప్రకారమే శ్రీకర్ని కాసేపట్లో ఆఫీస్కి తీసుకొని వెళ్తుంది. ఏం చేయాలో తోచడం లేదు. మేనకోడలుగా ఎంటర్ అయినప్పటి నుంచి అవని క్యారెక్టర్ మారిపోయింది. మనల్ని ఎవరిని లెక్క చేయడం లేదు, కనీసం చీపురు పుల్ల కింద కూడా కౌంట్ చేయడం లేదు. అవకాశం దొరికితే అందర్నీ బయటికి గెంటేసేలా ఉంది దాని తీరు. మేనకోడల కంటే ఎక్కువ హక్కులు కలిగిన వాళ్ళం మనం, దానికంత అవకాశం ఎందుకు కల్పిస్తాం? ముందు నిహారిక సంగతి ఆలోచించండి, మన సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చులేండి. నిహారిక, అసలు ముందు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
చేసేదేముంది, శ్రీకర్ అవనీలు ఆఫీస్ నుంచి తిరిగొచ్చేంత వరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. అంతకు మించి వేరే ఆప్షనే లేదు. అవని శ్రీకర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి వెళ్ళనివ్వకూడదు. ఏదో ఒక ప్లాన్ చేసి ఆపేయాలి. నా బ్రెయిన్కి ఏది తట్టడం లేదు. మీలో ఎవరైనా మంచి ప్లాన్ చెప్పండి. ఇప్పటికిప్పుడంటే ఏం చేయగలం? ఈ విషయం నువ్వు నిన్ననే మాతో చెప్పుండాల్సింది. అవును నిహారిక, ఇంత షార్ట్ టైంలో మనం ఏం చెయ్యలేం. కాస్త ముందే అనుకుంటే బాగుండేది కదా. ఈ ఒక్క రోజుకి వాళ్ళని వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. అలా ఉండలేదనే కదా తన బాధంతా. షార్ట్ టైంలో షార్ప్గా ఆలోచించగలిగేవారే నాలాగా మేధావులు అవుతారు. నేనున్నాను కదా, మీరందరూ ఎందుకు కంగారు పడతారు? ఏంటా ఐడియా? చెప్పను, చేసి చూపిస్తాను. నిహారిక, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఏం చేస్తాడో ఏంటో. మీకు పంచాంగం చూడడం కూడా వచ్చా పెద్దిరాజు గారు? మనకంత సీన్ లేదు. వాళ్ళిద్దరినీ ఆఫీస్కి వెళ్లకుండా ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇలా వచ్చి పంచాంగం పట్టుకుని కూర్చున్నావేంటన్నయ్యా? ప్లాను పంచాంగంలోనే ఉంది సిస్టర్. నాకేం అర్థం కావడం లేదు. చెప్పాను కదమ్మా, నాలాంటి మేధావులు చేసే పనులు అంత సులభంగా అర్థం కావు. నా తెలివి అమోఘమని మీరందరూ చివర్లో పొగుడుతారు. మొన్న నీకు నేను సన్మానం చేసినట్టు ఈరోజు మీరు నాకు గజమాలతో సన్మానం చేస్తారు. ఏంటి పెద్దిరాజు, నీకు ఈ విద్య కూడా వచ్చా? మరి మాకు ముందే చెప్పలేదే? చెప్పుంటే దుకాణం పెట్టించుండేవారా? లేదమ్మా, మనింటి కార్యక్రమాలకు సంబంధించిన ముహూర్తాల్ని పెద్దిరాజుతోనే పెట్టించుకునే వాళ్ళం కదా. ఇక నుంచి మొదలు పెడతానులేండి. ఆఫీస్కి బయలుదేరుతాం అత్తయ్య. వెళ్ళొస్తామమ్మా. సరే నాన్న. అవని, శ్రీకర్ జాగ్రత్త. నీ కాబోయే మొగుణ్ణి అవనికి అప్పగించి జాగ్రత్తలు చెప్తుంది. నీ పరిస్థితి ఎలా ఉందో చూడు. అత్తయ్య, నేను కూడా వీళ్ళిద్దరితో కలిసి ఆఫీస్కి వెళ్తాను. అదేమన్నా సినిమా హాలా అందరం కలిసి వెళ్ళడానికి? నా అవసరం ఉంది కాబట్టి నన్ను అలౌ చేశారు. అందరినీ చేస్తారా ఏంటి? అది నిజమే కదమ్మా. బయలుదేరుతాం మావయ్య. పద బావా. ఆగండి. ఏమైంది పెద్దిరాజు, ఎందుకు ఆగమన్నావు? నేను ఆగమని చెప్పలేదు, పంచాంగం ఆగమని చెప్తుంది. శాస్త్రం ఆగమని చెప్తుంది. దినఫలాలు ఆగమని చెప్తున్నాయి. ఎందుకు ఆగమంటున్నాయి? చిన్నోడు గతం మర్చిపోయిన తర్వాత మొదటిసారి ఆఫీస్కు వెళ్తున్నాడు. కానీ ఈ రోజు మంచి రోజు కాదు. మంచి రోజు కాదా? ఈ రోజు షష్ఠి. తిథి, నక్షత్రం, వారం, ఘడియలు ఇవేవి ఏమీ బాగోలేవు. సెంటిమెంట్ గా భలే దెబ్బ కొట్టాడు. నా మాట సత్యం. కావాలంటే పంచాంగం చూడండి. అత్తయ్య గారు, మావయ్య గారు,
నా మాట కాదని శ్రీకర్ని అవనితో పంపించారంటే గండం ఎదురవుతుంది. అది జలగండం కావచ్చు, సర్పగండం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇవన్నీ పెద్దిరాజు చెప్పడం లేదు, పంచాంగం చెప్తుంది. నువ్వు చెప్పేదంతా నిజమేనా పెద్దిరాజు? అత్తయ్య గారు, అతిగా అనుమానించే ఆడది, ఆచారం పాటించని మగాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. అమ్మా అవని, పెద్దిరాజు ఇంతగా చెప్తున్నాడు కదా, ఈ రోజుకి ఆగిపోండమ్మా. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్దాం. మంచి రోజు చూసుకుని బయలుదేరదురు గాని. అవునమ్మా, తెలిసి తెలిసి తప్పు చేయడం ఎందుకు? మా ఆయన చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. నువ్వు సూపర్ అన్నయ్య. సరైన సమయంలో మంచి పనిచేశావు. నా కాబోయే భర్తను ప్రమాదం నుంచి కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్ పెద్దిరాజు గారు. శ్రీకర్ గారు, ఈ రోజుకి డ్రాప్ అయిపోండి, రేపు చూసుకుందాం. అవని, ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పే. అనవసరమైన రిస్క్ ఎందుకు? థ్యాంక్స్ బావా. ఇందులో నాదే ఉంది, అంతా ఈ పంచాంగం మహిమ. అసలు మీకు పంచాంగం చూడడం వచ్చా? పెద్ద పెద్ద పండితుల కంటే బాగా చూస్తాను. అందుకేనా పోయిన సంవత్సరంది చూస్తున్నారు? పోయిన సంవత్సరందా? నో, నహి, లేదు. చూడండి మావయ్య, చూడండి అత్తయ్య. పెద్దిరాజు, ఏంటయ్యేది? చూడు. ఎవరైనా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు. అన్నయ్య గారు సంవత్సరం వెనకకు వెళ్లి చూస్తున్నారు. మహా పండితులు. ఏదైనా పని చేసే ముందు 1కి 4 సార్లు చూసుకోవాలి. పోయిన సంవత్సరం పంచాంగం పట్టుకొచ్చి తెగ బిల్డప్లిచ్చారు. లేక లేక నీ మాట విన్నాం చూడు. మా అది బుద్ధి తక్కువ. నువ్వు అతి చేస్తున్నప్పుడే ఏదో తేడా అనిపించింది. పంచాంగము లేదు, పంచ మీద అంచు లేదు. నువ్వు మామూలుడివి కాదు. కొందరు కొన్ని ఆపాలి అని చూస్తారు. అంత మాత్రాన ఆగవు. ఈరోజు చాలా మంచి రోజు అత్తయ్య, మీరేం కంగారు పడకండి. ఇక మేం బయలుదేరతాం. ఛ, ఇలా మిస్ అయిపోతారని అనుకోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? బావా, జాగ్రత్తమ్మా. సరే అత్తయ్య. బాయ్ నిహారిక, వెళ్ళొస్తాము. బావా, నిహారికకి బాయ్ చెప్పు. బాయ్ నిహారిక. పంచాంగం పెద్దిరాజన్నయ్య ప్లాను, తుమ్ము నిహారిక ప్లాన్. బయటికి వెళ్లేటప్పుడు తుమ్మితే పిల్లి ఎదురొచ్చినంత అరిష్టం. అవునవును, పంచాంగం చెప్పింది. తుమ్మినప్పుడు బయలుదేరడం మంచిది కాదని మీకు కూడా తెలుసు కదా అత్తయ్య. ఏంటో ఈరోజు మీరు బయలుదేరిన శకునం బావున్నట్టు లేదు. ఆగిపోండి తమ్ముడు. నిహారిక, తీసుకో. ఏంటి? జలుబు చేసిందన్నావు కదా, ఈ పెయిన్ బాంబ్ రాసుకో, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. మంచి టైంలోనే తెచ్చాను కదా. మామూలు టైం కాదమ్మా. నా కూతురు తండ్రి కంటే మేధావని మరోసారి నిరూపించావు. హ్యాపీ డాటర్స్ డే కావ్య. ఈ రోజు డాటర్స్ డే కాదు కదా నాన్న. అయినా ఎందుకో చెప్పాలనిపించిందమ్మా. థ్యాంక్ యూ నాన్న. జలుబు తుమ్మే కదా,
అపశకునమేం కాదు. మీరు బయలుదేరండి. అన్నీ అయిపోయాయా? ఇంకా ఇలాంటివేమైనా ఉన్నాయా? అంటే ఏంటి ఉద్దేశం? ఇంకా ఆపండి మీ గోల. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, కారు వరకు వస్తాం. పదండి. జస్ట్ మిస్సు. భలే తండ్రి కూతుర్లమ్మా. ఇంకేమైనా అవకాశం దొరుకుతుందేమో చూద్దాం, పదండి. పదండి.